అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో ఉన్నటువంటి 1,75,000 మంది వాలంటీర్ల పరిస్థితి అయోమయంగా ఉంది. ప్రభుత్వం ఏం చేస్తుందో, వాళ్ళని ఏం చేయబోతుందో అనేది క్లారిటీ అయితే ప్రభుత్వం ఇవ్వట్లేదు. అంటే ఒక విధంగా చూసుకుంటే ఇవ్వట్లేదని కూడా చెప్పలేం. ఎందుకంటే ప్రభుత్వం ఇందుకు ముందే చెప్పింది. ఎవరు? చంద్రబాబు నాయుడు గారే బహిరంగ సభలోనే చెప్పారు, వాలంటరీ వ్యవస్థను అయితే ఎట్టి పరిస్థితుల్లో తీసే సమస్య లేదు. అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే 50 ఏళ్ళకి పరిమితం చేసి 5,000 రూపాయల వేతనం చెల్లించగా ఇప్పుడేం జరుగుతుందంటే వాళ్ళ పనితనం పెంచి పనితనంతో పాటు వేతనం కూడా పెంచే అవకాశం ఉన్నదని చెప్పేసి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ రాష్ట్రంలో ఇంతకుముందు రాష్ట్రంలో ఉన్నటువంటి 2,65,000 మంది వాలంటరీ వ్యవస్థలో 90,000 మంది రిజైన్ చేయగా ఈ 1,75,000 మంది మిగిలారు. ఈ 1,75,000 మంది ఏం చేస్తున్నారో ఎవరికి తెలియట్లేదు. వాళ్ళకి ఇప్పుడు శాలరీలు పడ్డాయా పడలేదా అనే విషయం మీద కూడా క్లారిటీ లేదు. నాకు తెలిసి శాలరీలు పడ్డాయి అనుకుంటే, పడకపోతే ఇప్పటివరకు ఆగరు కదా. ఈరోజు 7th డేటు, ఇప్పటివరకు ఆగరు. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ 1,75,000 మంది వాలంటీర్లను ప్రభుత్వం వాడుకోవట్లేదు. అయితే ఈ విషయంపైనే ఢిల్లీలో ఉన్నటువంటి NHRCకి ఒక న్యాయవాది ఫిర్యాదు చేశాడు. ఆయన శ్రీకాకుళం నుంచి. ఏమని ఫిర్యాదు చేశాడయ్యా అంటే, గత ప్రభుత్వంలో 2,65,000 మంది వాలంటీర్ వ్యవస్థ ఉండే, వాలంటీర్ వ్యవస్థ సగం మంది రిజైన్ చేయగా మిగతా సగం మంది 1,75,000 మంది వాలంటీర్లు ఉన్నారు. వీళ్ళు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అనేది ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది వాళ్ళకు కూడా తెలియట్లేదు. ఇది వాళ్ళ హక్కులను హరిస్తుంది అని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే NHRC ఫిర్యాదును తీసుకుంది. తర్వాత NHRC ఏంటంటే నేషనల్ హ్యూమన్ రైట్స్, వీళ్ళు ఏం చేస్తారు, ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడమా లేకుంటే ఏం చేయడం అనేది వాళ్ళు చేస్తారు. అది పక్కన పెడితే నా అంచనా ఏంటంటే ప్రభుత్వం 100% ఈ 1,75,000 మందిని వాలంటీర్లు తీసుకుంటుంది. ఈ 1,75,000 మందిలో ఒక 30,000 40,000 మంది పోయినా ఈ మిగతా సంఖ్యను మాత్రం వీళ్ళైతే తీసుకుంటారు. ఏ విధంగా తీసుకుంటారు అనే విషయం మనం ఇంతకుముందు పాత వీడియోలో చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తా. అది ఏ ప్రాతిపదికన తీసుకుంటారంటే, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైనా ఉన్నారా, గత ప్రభుత్వంలో వాళ్ళు ఉండేటప్పుడు టీడీపీ కార్యకర్తలను కానీ టీడీపీ కుటుంబాలను కానీ ఏమైనా ఇబ్బంది పెట్టారా, అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చే పథకాలను టీడీపీ కుటుంబాలకు అందకుండా చేసే వాలంటీర్లు ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ అంచనాలోకి తీసుకొని ప్రభుత్వం వాళ్ళని తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే ఇంతకుముందు రాజీనామా చేశారో, అంటే ఒక 90 నుంచి 95,000 మంది వరకు రాజీనామా చేశారో, వాళ్ళు ఏంటంటే తిరిగి మళ్ళీ విధుల్లోకి రావడానికి రెడీగా ఉన్నారట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మాకు గత ప్రభుత్వం ఒత్తిడి చేసింది, భయభ్రాంతులకు గురి చేసి మరి మాతో రాజీనామా చేయించుకుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పుడున్న 1,75,000 మంది వాలంటీర్లు ఏం చెప్తున్నారంటే, మాకు గత ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేసినా, ఒత్తిడికి గురి చేసినా మేము రాజీనామా చేయకుండా మీకోసం మేము రాజీనామా చేయకుండా ఉండిపోయినాము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వాలంటరీ వ్యవస్థను తీసే పరిస్థితి అయితే లేదు. వాలంటరీ వ్యవస్థ ఉంటుంది, కానీ పేరు చేంజ్ చేసి నడిపించే అవకాశం అయితే ఉంది. గ్రామ సేవకో లేకుంటే అట్లా సంథింగ్ ఏదో నేమ్ చేంజ్ చేసి వాలంటరీ వ్యవస్థను అయితే నడుపుతారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడే కదా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక 20-25 డేస్ అవుతుంది అనుకుంటా. ఈరోజు 26 డేస్ అనుకుంటా. సో అప్పుడే అన్ని పరిష్కారం కావాలంటే అవుతుంది. ఎందుకంటే నిన్నే బాబు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి మిగతా అప్పటి నుంచి పెండింగ్లో ఉన్న వివాదాలపైన ఒక స్పష్టత తెచ్చుకోవడానికి ఒక కమిటీ వేయడం, అది సపరేట్. ఈ బిజీగా ఉన్నారు. సో ప్రభుత్వం వచ్చింది, ఖాళీగా లేదు కదా, సమస్యలపైన దర్యాప్తు చేసి ముందుకు సాగుతుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది, సమన్వయం పాటించాలి. సో ఇది నా అన్వేషణ. క్లారిటీ ఏంటంటే వాలంటరీ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది, తీసే ప్రసక్తి అయితే ఉండదు. అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ. జై హింద్.